అద్భుత రచనలతో తెలుగు కీర్తిని జగద్వితం చేసిన సి నారాయణ రెడ్డి సాహిత్యం గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సినారె భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో సినారె పేరిట స్మారక భవనం, ట్యాంకు బండుపై విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రేపు సినారె అంత్యక్రియలకు హాజరు కానున్న కేసీఆర్ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సాహితీయాభిమానుల కోసం ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తెలుగు అక్షరమే శ్వాసగా ఎన్నో సాహితీ శిఖరాలను అధిరోహించి గుండెపోటుతో సోమవారం నిద్రలోనే తుదిశ్వాస విడిచిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. పలువురు మంత్రులు, పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ పుప్పాలగూడ నివాసంలోని సినారె పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. సినారె గదిని పరిశీలించిన సీఎం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సినారె గౌరవానికి ఏమాత్రం లోటు లేకుండా ఆయన సాహిత్యాన్ని భావితరాలకు అందించేలా స్మారక భవనం, కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. నగరం నడిబొడ్డున ప్రభుత్వం నిధులు కేటాయించి సినారె గారి స్మారక మ్యూజియంతో పాటు ఒక సాహితీ సమాలోచనలు జరుపుకున్నటువంటి చక్కటి సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఒక ప్రముఖ సంస్థకు సినారె గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా వారి పేరును కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ట్యాంక్ బండ్తో పాటు కరీంనగర్ పట్టణంలోను, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోను, స్వగ్రామం హనుమాజ్పేటలో కూడా ప్రభుత్వ పరంగానే వారి కాంస్య విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వారు అతిగా ప్రేమించినటువంటి సారస్వత పరిషత్కు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు సంవత్సరం 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ముందు కూడా అండదండలు కూడా అందిస్తుంది. ఇంకా ఎవరైనా ఉత్తమోత్తమైన సలహాలు వారి గురించి చేస్తే వాటిని కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందని మనవి చేస్తూ సినారె అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించిన కేసీఆర్ అంతిమ సంస్కారాలకు హాజరు కానున్నారు. సాహితీ అభిమానులంతా పాల్గొని ఘనంగా వీడ్కోలు పలకాలని పిలుపునిచ్చారు. సినారె సభ అంటే, సినారె మాట అంటే ఒక గ్లామర్. ఆదిప్రాసలకు, అంత్యప్రాసలకు అద్భుతమైన నడక. ఆ విషయంలో వారే సాటి, వారికి ఎవరు పోటీ కూడా లేరు. నాలాంటి అభిమానులు కోటాను కోట్లుగా కలిగి ఉన్న వ్యక్తి సినారె గారు. వారి అంత్యక్రియలలో పాల్గొనడానికి అన్ని కేంద్రాలలో బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ దయచేసి రావచ్చు. వారిని మరలి తిరిగి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు కూడా చేర్చడం జరుగుతుంది. అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం 9 గంటలకు సారస్వత్ పరిషత్తులో గంటపాటు సినారె భౌతికాయాన్ని ఉంచి అక్కడి నుంచి అంత్యక్రియలు నిర్వహించే మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరగనుంది. ఇది నీ తుది విజయం. ఇంక ఏలుకో శ్మశానాలను, ఎదురులేనిది నీ విభవం. ఇంక పీల్చుకో విషపవనాలను. 1,00,000 ప్రాణాలను ఆర్పేసిన కత్తి ఒక్క ఊపిరిని గెలుస్తుందా? ఉర్వీతలాన్ని వణికించిన శక్తి ఒక్క హృదయాన్ని జయిస్తుందా? వింటావా నీ కీర్తిగానం? గుంటనక్కల గుంపు నోట కుళ్ళిన శవాలను పీక్కు తినే బొల్లి గద్దలున్న చోట.